అంటే హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేను సమర్థించింది సుప్రీంకోర్టు. అంటే ఒక రకంగా బీసీల నోటికాడ ఉన్నటువంటి ముద్దను లాగుకున్నట్టేనా? లాగేసినట్టేనా? నోటికాడున్న బుక్కను అని అంటే నువ్వు అది ప్రాసెసే కరెక్ట్ చేయలే కదా. ఇప్పుడు నా బోట నడితే నేను మొదటి నుంచి చెప్తుంది ఉండేది కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఏమంటారు నోటికాడు బుక్క ఆయన ఎవరో ఆయన మాధవరెడ్డి అంటే ఆయన వేసినందుకే అది పోయింది అది. అది పోతుందని తెలిసే కదా నువ్వు పెట్టినావు. ఎవడు కోర్టుకు పోతురా బాయ్, కోర్టుకు పోతే మాత్రం బాగుండదని చెప్పని ఏంది దాదాగిరా? ఎవరు ఇష్టం పోనైతే పోతారు కదా. కోర్టులు కూడా ఆపలేని స్థితిలో ఉన్నటువంటి లైన్ లో కనుక నువ్వు తీసుకుపోయి పెట్టేది ఉంటే అది అమలు అవుతుంది కదా. నీకు మొదలే తెలుసు తెలియదా? వీళ్ళకి అంత కానూన్ తెలియదా? అన్ని తెలుసు కదా, అది ఉండదని తెలుసు. ఇంకా ఈ మధ్యలో కోర్టులు అక్కడిక్కడ మేనేజ్ చేసే కథ. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంది ఏంటి అంటే ఓసీ ముఖ్యమంత్రి అయ్యండి బీసీలకు న్యాయం చేసేందుకే వచ్చిండు మా రేవంత్ అన్న అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా బక్వాస్ మాటలబ్బా. ఇవో బాంచన్గిరి చేస్తే చేసుకోవాలి కానీ యావత్ బీసీ సమాజాన్ని అంధకారంలో పెట్టేటటువంటి మాటలు మాట్లాడద్దు. అట్లా మాట్లాడేటోళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళకి ఏదో చిన్న పదవి వస్తుందో, ఏదైనా కాంట్రాక్ట్ వస్తాయో, ఏదైనా పైసలు వస్తాయో కకృతో మాట్లాడేటోళ్ళు వీళ్ళంతా. కానీ వాస్తవాలు చెప్పేది కాదు. ఇలా జనానికి అర్థం కాదా? జనానికి అర్థం కాదా? ఇప్పుడు నేను చెప్తున్నా 6 నెలల లోపల ఎందుకు చేయలే మరి? మేనిఫెస్టోలో పెట్టిన నిజాయితీ ఉండేది ఉంటే మేము ఇంటర్నల్ గా చాలా చూసినాం. ప్రతిది అనగానే కాదు కదా, అంటే టైం ప్రాసెస్ అనేది ఉంటది కదా ప్రతిదానికి. ఎంత టైం కావాలబ్బా నాకు అర్థం కాదు. ఎంత టైం కావాలి అంటే పృథ్వీరాజ్ అనుకున్నప్పుడు లేకపోతే క్రాంతి అనుకున్నప్పుడు అవుతుందా? అరే పృథ్వీరాజు క్రాంతి గురించి కాదే నాయన. మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళు కూర్చొని ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా తలకాయ ఉన్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు మొత్తం కూర్చొని కదా మేనిఫెస్టో ఎవరు తయారు చేశారు? నువ్వు నేను రాసిస్తా పెట్టిరా వాళ్ళడా? ఎవరు రాసిరు? వాళ్ళే కదా చేసి పెట్టుకున్నది. అంత తెలివి తక్కువ అంత ముందు రాజకీయ క్షేత్రంలో లేరా వాళ్ళు? వాళ్ళ దగ్గర ఐఏఎస్ ఆఫీసర్లు లేకుండేనా? వాళ్ళు రిజైన్ చేసి ఢిల్లీలో కూర్చొని చేస్తలేరా? ఇక్కడ కూర్చొని చేస్తలేరా? వీళ్ళందరి గతంలో మంత్రులు అయిన వాళ్ళు కాదా? ఒక రేవంత్ రెడ్డి అంటే సరే ఓసారి ఎమ్మెల్యే అయిన కావచ్చు, ఒకసారి ఎంపీ అని కావచ్చు, మరి మీతో అందరికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్నలే కదా. మేనిఫెస్టో దేని గురించి పెట్టిరు? 3 మాటల కాడ తాయి కూర్చొని రాసిండ్రు ఆ మేనిఫెస్టో. ఇవన్నీ తెలియదా వాళ్ళకు? 6 నెలల లోపల అవుతుందా కాదనేది బరాబర్ అవుతుంది. చేసేటువంటి విల్లు ఉంటే అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ రేవంత్ రెడ్డి కనుక నిజంగానే అది ఉండేది ఉంటే, ఆయనకు చేయాలని చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఢిల్లీలో పోయి కూర్చోవాలి, దీక్ష చేసి కూర్చోపోయి. నువ్వు జంతర్ మంతర్ దగ్గర ఎన్ని రోజులు కూర్చుంటావు? కూర్చో చాలు, నేను చచ్చిపోయేదాకా ఇటుకెళ్ళి కదిలా అని చెప్పని ఆమరణ దీక్ష కూర్చో. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉండేది ఉంటే బీసీలకు రిజర్వేషన్ కావాలంటే 9th షెడ్యూల్ నేను పెడతా అని చెప్పి జయలలిత ఎట్లయితే భీష్మించుకొని కూర్చున్నదో నువ్వు కూర్చో. సోయును అయితే నీ ఎంపీలను మొత్తం తీసుకుపోయి కూర్చోబెట్టుకోవడా.